వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ఫేస్బుక్ ఖాతాని ఇండియాలో కనిపించకుండా మెటా రిస్ట్రిక్షన్స్ విధించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఒక ట్వీట్, అలాగే ఆయన ఫేస్బుక్ పేజ్లో ఒక పోస్ట్ని పెట్టడం జరిగింది. అదేంటంటే, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను కొనసాగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో మా అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించిన తర్వాత ఇప్పుడు అధికారిక వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని ఇండియాలో ఎవరికి కనిపించకుండా చేశారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీపై జరిగిన దాడి కాదు, ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడి. మేము వాస్తవాలను మాత్రమే వెల్లడిస్తాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎండగడతాము మరియు ప్రజలను ప్రభావితం చేసే సమస్యలను వెలుగులోకి తెస్తాం. నిజాలు మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను బ్లాక్ చేయడం అత్యంత అప్రజాస్వామికం. ఇది భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం. అమరావతి రాజధాని నిర్మాణంలో జరుగుతున్న దుబారా ఖర్చులు, డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు తదితర ప్రజా సమస్యలపై ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం నుంచి ఆన్లైన్లో కంటెంట్ను బ్లాక్ చేయడం వరకు ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి కనిపిస్తోంది. ఈ అన్యాయమైనటువంటి చర్యలను మేము అన్ని న్యాయ రాజ్యాంగ మార్గాల ద్వారా సవాలు చేస్తాం. ఎలాంటి బెదిరింపులు, సెన్సార్షిప్ లేదా వ్యవస్థల దుర్వినియోగం ప్రజల గొంతును అణిచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా చేయడానికి, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టి, అంటే ఇది ఇంగ్లీష్లో పెట్టారు, సో తెలుగులో నేను ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. సో ఈ పోస్ట్ పెట్టి దాని కింద ఏం చేశారంటే, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అమిత్ షా, అలాగే పిఎంఓ అంటే ప్రధానమంత్రి కార్యాలయం, దాంతోపాటు మెటా, అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలను ఆయన ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఆయన పెట్టినటువంటి ఫేస్బుక్ పోస్ట్లో ఏముంది, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పని, చంద్రబాబు నాయుడు తమ ఫేస్బుక్ పేజీలని బ్లాక్ చేశారు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కింద ఏం చేశారు, ఎవరిని ట్యాగ్ చేశారు, చంద్రబాబు నాయుడునో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, లేక ఇక్కడ ఉన్నటువంటి సైబర్ క్రైమ్లో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీనో, పోలీసులో వాళ్ళని ట్యాగ్ చేయలేదు. ఈయన ఎవరిని ట్యాగ్ చేశారు, కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాగ్ చేశారు. ఇక్కడ మనం అదే పోస్ట్లో ఆయన కొన్ని స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు. ఆ స్క్రీన్ షాట్లలో ఆ పోస్టు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఫేస్బుక్ ఖాతాని ఓపెన్ చేస్తే అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగింది. అందులో ఏమని ఉంది అంటే, చాలా స్పష్టంగా అందులో పెట్టినటువంటి పరిస్థితి ఏమని వస్తుంది అంటే, అందులో ఏదైతే ఈ మెటా ఏదైతే ఉందో, మెటాకి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమంటే, జూన్ 9వ తేదీ 2026వ తేదీన భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నోటీసుల మేరకు మెటా సంస్థ ఈ పేజీని బ్లాక్ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్ 79(3)B కింద ఈ చర్య తీసుకున్నాం అని చెప్పేసి చెబుతూ, ఈ పేజీ కేవలం భారతదేశంలో మాత్రమే కనిపించదు, ఇతర దేశాల్లో ఉన్న వారికి ఈ పేజీ యథావిధిగా కనిపిస్తుంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమని చెప్పింది మెటా అంటే, ఆ పోస్ట్ ఓపెన్ చేస్తే ఏముంటుంది, భారత ప్రభుత్వం పంపినటువంటి నోటీసు లేదా ఫిర్యాదు ఆధారంగా దీన్ని బ్లాక్ చేసామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఫిర్యాదు చేసింది ఎవరు, భారత ప్రభుత్వం. రీవోక్ చేయడానికి చర్యలు తీసుకోవాలి, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్కి ట్యాగ్ చేసింది ఎవరిని, మళ్ళీ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల్ని ఆయన ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడుని ఆయన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. బహుశా చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉన్న భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాసి, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాలో లేనిపోనివన్నీ కూడా అందులో పెడుతున్నారు, కొన్ని వాస్తవాలు పెట్టట్లేదు, సో ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు పెడుతున్నారు కాబట్టి దీన్ని బ్లాక్ చేయమని చెప్పేసి వాళ్ళు ఏమైనా సూచించారో తెలియదు. కానీ వాస్తవంగా ఎక్కడి నుంచి కూడా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించి మెటాకి లేఖ రాయొచ్చు, మెటాకి ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఇక్కడ అలా జరగలేదు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా, లేదు నోటీస్ ఆధారంగా మెటా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ చూపించినటువంటి ఆ సెక్షన్లు కూడా ఏం చెబుతున్నాయంటే, వాస్తవంగా ఇక్కడ మెటా అనేది కేవలము ఒక వాహకం మాత్రమే, అంటే మనం చెప్పేటటువంటి సమాచారం ఏదైతే ఉందో సమాచారాన్ని చూపించేటటువంటి ఒక మార్గం మాత్రమే అది. సో ఇక్కడ కంటెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి మెటాకి సంబంధం లేదు. సో సంబంధం లేనటువంటి సందర్భంలో వాళ్ళు పెట్టేటటువంటి కంటెంట్ సరిగా లేదు అని చెప్పేసి భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసిన వెంటనే కానీ వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఆ కంటెంట్కి మెటా కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. సో కాబట్టి వెంటనే దాన్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు భారత ప్రభుత్వం దీన్ని రివోక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఆ పోస్ట్కి ఎవరిని
ట్యాగ్ చేశారు అంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల్ని, పిఎంఓని, అలాగే భారత మంత్రిత్వ శాఖల్లో ఆయన అందులో ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి. కానీ విమర్శలు ఎవరి మీద చేశారు? చంద్రబాబు నాయుడు ఆడ క్లియర్గా ఎన్సీబీఎన్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆయన అక్కడ విమర్శిస్తూ రాసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ గతంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా బ్లాక్ చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఏంటి అంటే అసలు నిజంగానే అక్కడ పెడుతున్నటువంటి పోస్టులు ఏంటి, ఆ పోస్టులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఉందా, నిజంగానే భావ ప్రకటన స్వేచ్ఛను ఇబ్బందికరంగా చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఆ చట్టానికి లోబడేలా జరుగుతుందా లేదా అనేటటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దాని మీద ఒక రకమైనటువంటి శోధన చేసిన తర్వాత మాత్రమే వాటిని తొలగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శలేమో అటు చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దీన్ని రిస్ట్రిక్ట్ చేయమని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఆయన ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆయన రాసుండొచ్చు బహుశా నారా చంద్రబాబు నాయుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ఇలా చేస్తున్నాడు, సో మీకు ఒకవేళ ఆయన కానీ ఫిర్యాదు చేస్తుంటే కనీసం దాని మీద మీరు విచారణ జరపాలి కదా, ఏకపక్షంగా ఎలా మీరు మా అకౌంట్స్ని బ్లాక్ చేయమని చెప్పేసి మెటాకి లేఖలు రాస్తారు అని చెప్పేసి బీజేపీని ఆయన ప్రశ్నించవచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కూడా క్వశ్చన్ చేయొచ్చు. కానీ అలా క్వశ్చన్ ఎక్కడ కూడా చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు వల్లే ఇదంతా కూడా జరిగింది కాబట్టి రివోక్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలా రాసేటప్పుడు ఆయన రాయొచ్చు. సో ఆయన కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీకి సంబంధించిన అనుబంధ కూటమిలో ఆయన లేరు, కేంద్ర ప్రభుత్వంలో వాటాదారుగా లేరు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఏం చేయాలి? ఖచ్చితంగా బీజేపీని కూడా ప్రశ్నించాలి కదా, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అందులో మాట్లాడాలి. మరి చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన్ని మీరు ఎలా మా పేజీని బ్లాక్ చేయమని చెప్పేసి మెటాకి లేఖలు రాస్తారు? సో మీరు వాస్తవాలు అందులో చూడాలి కదా, మేము ఇవి పెట్టామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక లైన్ అయినా అందులో రాయాలి కదా. అలా రాయకుండా కేవలం చంద్రబాబు నాయుడు మాత్రం టార్గెట్ చేస్తూ ఆయన ఈ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా భారత రాజ్యాంగం చాలా విలువైనది. అంతేకాకుండా భారతదేశంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి కూడా కొన్ని సమానమైనటువంటి హక్కులను కేటాయించింది. హక్కులతో పాటు విధులు కూడా ఉన్నాయనేటటువంటి విషయాన్ని దయచేసి ఎవరూ మర్చిపోవద్దు. హక్కుల గురించి పోరాడే వాళ్ళు, హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు విధుల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. విధులను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. విధులు ఎవరైతే పాటిస్తారో వాళ్ళే హక్కుల గురించి మాట్లాడాలి అనేటటువంటి ఒక ప్రాథమిక సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేజీని రివోక్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా లేనిపోని అబద్ధాలు లేకపోతే లేనిపోని అంశాలను అందులో పెట్టి ఒక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి పోస్టులు అందులో చేయడం వల్ల దేశంలో అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని భావించినప్పుడు ఆ పేజీని బ్లాక్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో విషయం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.